అందరంటారు తెలంగాణలో పార్టీ అంత బలంగా లేదు అని. ఎవరు చెప్పారు? నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో గుడిసె మీద కూడా జనసేన జెండా ఎగురుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అర్హత ఏంటంటే అడవి నుంచి ఇక్కడి దాకా వచ్చి మాట్లాడేంత ధైర్యం. నేను ఒక అనామికుడిని. 2019 ముందు నన్ను ఎవరిని కలిసినా చిన్న పిల్లోడు ఆడేవాడు ఆడని మాట్లాడే వ్యక్తులు ఈ రోజు పోతే పలానా పార్టీ పలానా జనసేన పార్టీ కార్యకర్త అని నన్ను గుర్తిస్తారు. మా చెంచు యువత అన్నని ఆదర్శంగా తీసుకుంటూ అన్నతో మాకు ఫోటో దిగాలని ఉండదు, అన్నతో మేము కలిసి షేకండ్ ఇవ్వాలని ఉండదు. అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఈ రోజు ఇలా నేను ఏ విధంగా వచ్చానో ఆ విధంగా ఆయన పిలిపించుకునే రోజు కోసం వెయిట్ చేస్తాం. అప్పటిదాకా మేము పార్టీ కోసం కష్టపడతాం, జనాల తరపున నిలబడతాం, సమస్యలపై మాట్లాడతామని చెప్పి మాకంత ధైర్యాన్ని నింపిన మా పవన్ కళ్యాణ్ అన్నకి మేము పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అన్న మాకు ఇచ్చిన శక్తి ఎట్లాంటిదంటే మా కులదేవుడైనటువంటి శ్రీశైలం మల్లన్న దగ్గరికి గౌరమ్మ దగ్గరికి వెళ్తే ఏ విధమైన శక్తి నింపుతుందో అంతకన్నా మించిన శక్తిని మాకు అన్న నింపాడు. మాకు ఈ అవకాశం కల్పించిన పవన్ అన్నకి పాదాభివందనాలు తెలుసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరూ పార్టీ కోసం మన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న కోసం కష్టపడండి. గుర్తింపుకు వాటంతటా అదే వస్తుంది. జై జనసేన, జై హింద్.